మొదటి పిల్లవాని 2 రూపాయల బాకీ తీరగానే అతడు మరణించాడు. అది చూసి తల్లి హృదయం చెలించిపోయింది. మరణించిన పిల్లవాడిని చూసి తండ్రి, ఆహా, విధి ఎంత కఠినమైనది కదా అని అనుకొని జీవించి ఉన్న 2వ పిల్లవాడిని చూసైనా కుదుట పడువని భార్యను ఓదార్చాడు. 2వ వాడు పెరిగి పెద్దై మంచి గుణాలను అలవరుచుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని తల్లిదండ్రులకు అత్యంత ఇష్టంగా మారాడు. పెరిగి పెద్దవాడైన అతడు గోవులను మేపుతూ సంపాదించిన దానిలో రోజు కొంత డబ్బును ఒక డబ్బాలో నిల్వ చేయసాగాడు. ఒకనాటి సాయంకాలము వారు ఉన్న పెంకుటిల్లు తగలబడిపోయింది. అది చూసిన ఆ పిల్లవాడు ఇంట్లోకి పోయి తాను డబ్బును దాచిన డబ్బాను తీసుకొని ద్వారము లోపల నుండి తల్లికి విసిరాడు. మరుక్షణమే సగం కాలిపోయిన దూలము విరిగి సరిగ్గా ఆ బాలునిపై పడింది. వెంటనే అతడు మరణించాడు. ఆ దుర్ఘటన చూసి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ఉన్న ఒక్క కుమారుడు కూడా దూరమైపోయినందుకు తల్లి యొక్క బాధ చెప్పలేనిది. బాలుని యొక్క రుణ విషయంలో తండ్రికి గుర్తుకు వచ్చింది. ఆ డబ్బాలోని డబ్బులను లెక్క చూడగా సరిగ్గా 100 రూపాయలున్నాయి. ఆనాడు తాను గ్రహించిన సంగతులను భార్యకు తెలియజేసి, రుణానుబంధము వలననే బంధువులు, మిత్రులు, పుత్రులు మొదలగు వారితో కలయిక ఏర్పడుతుంది. మరియు ఆ రుణములు తీరగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి భర్త ఆమెను సముదాయించాడు. కలిసి ఉన్న కొద్ది రోజులలో వారిపై మమకారం పెంచుకునుట అవివేకమగును. రుణానుబంధం తీరిపోయిన తర్వాత ఏదీ మన చెంత ఉండదు. కనుక మన ధర్మంను మనము సక్రమంగా నెరవేర్చుతూ దైవేచ్ఛపై ఆధారపడి ఉండవలనని ఆ దంపతులు గ్రహించారు. శేష జీవితంలో ధర్మాచరణయందు దైవ కార్య నిర్వహణనందు గడిపి వారు తమ జన్మలను సార్థకం చేసుకున్నారు.